हरे ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै तस्मै श्रीगुरवे नमः। नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्वसे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। भक्तवृंद हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोकेर्भक्तिर्भवति नैष्टकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ఉమ్. ఈ శ్లోకాన్ని నా వెనకాతల మీరు రిసైట్ చేయండి. కృష్ణవర్ణం త్విషా కృష్ణం कृष्णवर्णं त्विषा कृष्णं సాంగోపాంగస్త్ర పార్షదం साङ्गोपाङ्गस्त्रपार्षदम् యజ్ఞై సంకీర్తన ప్రాయైర్ यज्ञैः सङ्कीर्तनप्रायैर् యజంతీః సుమేధశా. यजन्तीः सुमेधशा। కృష్ణవర్ణం తుషా కృష్ణం. స్వయంగా ఈ కలియుగంలో ఆ, ఏం చేస్తాడండి కృష్ణుడు? ఏ వర్ణంలో వస్తాడండి? త్విష అకృష్ణ. ఆయన వచ్చే వర్ణం అకృష్ణ, నలుపు కాదు, బంగారు. ఆ, బంగారు రంగులో వస్తాడనమాట. బంగారు పూత ఎలా ఉంటుందో ఆ రంగులోకి, బంగారు కాంతిలోకి ఆయన ఆ వర్ణాన్ని ధరించి వస్తాడనమాట. ఎలాగో ఒక్కడే వస్తాడా? కాదు. సాంగో అపాంగ. సాంగ తన సాంగత్యం, తన పార్షదుల్ని తీసుకొస్తాడనమాట. ఎవరండి? కృష్ణుడు. మనం ఇది ముందు అధ్యాయంలో కూడా ఒకసారి వర్ణించుకున్నాం కృష్ణుడి అవతారాల గురించి. 6 రకాల అవతారాల గురించి విన్నారుగా. యుగ అవతార, పురుష అవతార, లీల అవతార, మన్వంతర అవతార, శక్తావేశ అవతార, గుణ అవతార. ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట భగవంతుడివి. అలాగా చైతన్య మహాప్రభు ఏం చేస్తాడు? కృష్ణుడు ఏం చేస్తాడంటే స్వయంగా ఆయనతో పాటు తన కొంతమంది సంఘ ఉపాంగ పార్షదులను తీసుకొస్తాడు. వాళ్ళే అస్త్రాల కింద ఉంటారనమాట. భగవంతుడు ఏ యుగంలో వచ్చినా యుగ ధర్మ స్థాపన కోసం తనతో పాటు కొన్ని అస్త్రాలను తీసుకొస్తాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం గ్లానిస్తుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునర్స్థాపించడం కోసం భగవంతుడు ఏం చేస్తాడండి? అధర్మాన్ని నిర్మూలన చేస్తాడు. దానికోసం అస్త్రాలను తీసుకొస్తాడనమాట తన చేతితో. అలా చైతన్య మహాప్రభు అవతారంలో వచ్చినప్పుడు ఏం చేశాడండి? ఆయన అస్త్రాలు ఎవరండి? వీళ్ళే సంఘ ఉపాంగ. సంఘ ఉపాంగ అస్త్ర పార్షదం, పార్షదుల కింద వాళ్ళు వచ్చారనమాట. మహావిష్ణు అద్వైతాచార్య రూపంలో, బలరాముడు నిత్యానంద రూపంలో, అదేవిధంగా శ్రీమతి రాధారాణి గదాధర పండిత్ రూపంలో, నారద మునులు శ్రీవాస్ ఠాకూర్ రూపంలో, బ్రహ్మ గుణవతారం కదా, బ్రహ్మదేవుడు గుణవతారం, ఆయన ఏ రూపంలో వస్తాడండి? బ్రహ్మ హరిదాస్ ఠాకూర్ రూపంలో. ఇలా ఎన్నో భగవంతుడి అవతారాలన్నీ ఈ గౌరలీలలో వస్తారనమాట. ఒక పుస్తకం ఉంది,
అందులో విశేషంగా వర్ణించబడిందండి. ఎవరెవరు చైతన్య మహాప్రభు అనుయాయులు ఎవరెవరు కృష్ణలీలలో దేంతో పోలుస్తారు ఒక్కొక్కళ్ళని. అద్భుతమైన పుస్తకం అది. అలాగా భగవంతుడు ఏం చేస్తాడండి, తన పార్షులతో పాటు వచ్చి ఏం చేస్తాడు, యజ్ఞై సంకీర్తన ప్రాయర్. ఈ కలియుగ ధర్మంలో విశేషమైన ధర్మస్థాపన ఎలా అవుతుందండి, సంకీర్తన ఉద్యమం ద్వారా. కృతేధ్యాయతో విష్ణు త్రేతాయో యస్తోమకై ద్వాపరే హరి పరిచర్యాయం కలౌ తద్ హరి కీర్తనాత్. కలియుగంలో హరి కీర్తన మాధ్యం ద్వారానే మనం ధర్మాన్ని స్థాపించవచ్చు. అందుకే ఈ యుగావతారం ఏం చేస్తారండి, యజ్ఞై సంకీర్తన ప్రాయర్. సంకీర్తన యుద్ధమాన్ని యజ్ఞాన్ని ఈ ప్రపంచానికి అందజేస్తాడు. అలాంటి కృష్ణ చైతన్య మహాప్రభుని పూజించే మేధావులు, యజంతి అంటే పూజించడం. ఇక్కడ యజంతి ఎవరిని పూజిస్తారు, మూర్ఖులు కాదు, మేధావులు. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ స్క్రీన్లో ఇవాళ? 36 మంది ఉన్నారు. ఓకే, నన్ను వదిలేయండి. 35 మంది మేధావులు ఉన్నారు ఇక్కడ. 35 మంది మేధావులు ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఆ కృష్ణ చైతన్య మహాప్రభుని పూజిస్తున్నారు. అది ఈ భాగవతంలో ఈ శ్లోకంలో వర్ణించబడింది. తర్వాత ఫర్దర్ ఆయన చెప్తాడు ఏ విధంగా ఆయన ఈ ప్రపంచానికి అందులో మనం ఇవాళ డిస్కస్ చేసేది 34వ శ్లోకం. ఇది వెరీ వెరీ అమేజింగ్ శ్లోకం అండి ఇది. ఇందులో దీని పర్పట్ కూడా ఉంది. మనం దీన్ని ఇవాళ శ్లోకాన్ని పాడి దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఓకే, ఎవరైనా అడుగుతారు మహాప్రభు ఎలాగ భగవంతుడయ్యాడని, మీరు ఈ శ్లోకాలను చూపించవచ్చు అనమాట. 11వ స్కందంలోని 5వ నంబర్ అధ్యాయంలోని 32వ శ్లోకం నుంచి మనం 34వ శ్లోకం ఇవాళ చర్చించుకుంటున్నాం. ఓకే, నా వెనకాత రిసైట్ చేయండి. దీని అనువాదం తాత్పర్యం తెలుగులో చదవాలి మీరు ఎవరైనా. ఓకే, త్యక్త్వా సుదస్యత సురేప్సిత రాజ్యలక్ష్మీ. ఎస్, ఎవరైనా రిసైట్ చేయాలనుకుంటున్నారా? త్యక్త్వా సుదస్యచ సురేప్సిత రాజ్యలక్ష్మీం. త్యక్త్వా సుదుస్త్యజ సురేప్సిత రాజ్యలక్ష్మీం. త్యక్త్వా సుదస్యచ సురేప్సిత రాజ్యలక్ష్మీం. త్యక్త్వా సుదుస్త్యజసు సురేప్సిత రాజ్యలక్ష్మీం. ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం. ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం. ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం. ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం. మాయామృగం దయతేప్సితమన్యదావద్. మాయామృగం దయితయేప్సితమన్వదావద్. మాయామృగం దయితపేప్సితమన్వదావద్. మాయామృగం దయితయేప్సితమన్వదావద్. వందే మహాపురుషతే చరణారవిందం. వందే మహాపురుషతే చరణారవిందం. వందే మహాపురుషతే చరణారవిందం. వందే మహాపురుషతే చరణారవిందం. అద్భుతం. త్యక్త్వా సుదుష్యత సురేప్సిత రాజ్యలక్ష్మీ ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం. మాయామృగం దయతేప్సిత అన్వదావద్. వందే మహాపురుషతే చరణారవిందం. ఇది నారదమునులు వసుదేవుడికి శిక్షణలో భాగంగా ఇచ్చాడు. అంటే ఎప్పుడండి ఇది? సుమారు 5000 సంవత్సరాల ముందు. అప్పుడే శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావం గురించి వర్ణించబడింది. అందుకే దీని కారణంగా ఈ శ్లోకాల మాధ్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు చైతన్య మహాప్రభు ప్రామాణికం. ఆయన స్వయంగా భగవంతుడని ఇక్కడ వర్ణించబడి ఉన్నది. ఆయన ఒక భక్తుడి కింద మనం పరిగణించకూడదు. ఎస్, ఆయన చిన్న అవతారమే. ఆయన ఒక తన భక్తుడు రూపంలోనే వచ్చాడు. ఆయన భక్తి అవతారం, భక్త అవతార రూపంలో వచ్చాడు ఆయన.
మనం పంచతత్వ మంత్రంలో చదువుతాం కదా, పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపా స్వరూపకం భక్త్యావతార భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. భక్త రూప భక్త రూప అంటే భక్తుడి రూపంలో ఆయన వచ్చాడు కృష్ణుడు. కానీ ఆయన్ని మనం భక్తుడి కిందే అండర్స్టాండ్ చేసుకోకూడదు, ఆయన స్వయంగా భగవంతుడు అని ఈ శ్లోకంలో వర్ణించబడింది. వందే మహాపురుషతే చరణారవిందం. ఆయన సాధారణ కాదు. అంటే 5000 సంవత్సరాల ముందే మహాప్రభు గురించి చెప్పింది. మహాప్రభు ఎప్పుడు వచ్చాడంటే 500 సంవత్సరాల ముందు. సో దీని అనువాదం తాత్పర్యం తెలుగులో భక్తులు చదవచ్చు. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? ప్రభుజీ చదవమంటారా? చదవండి చదవండి. 34వ శ్లోకం భావం ప్రభుజీ. అనువాదము భాష్యము. సరే ప్రభు. హరే కృష్ణ. 34వ శ్లోకం అనువాదం. ఓ మహాపురుషుడా, నీ పాద పద్మములను నేను పూజించుచున్నాను. నీవు లక్ష్మీదేవి సాంగత్యమును త్యజించుట మిగుల కఠినమైనది. దేవతల చేతను కోరబడునది అగు ఆమె సమస్త ఐశ్వర్యమును విడిచితివి. ధర్మపదమును చక్కగా పాలించిన వాడవై ఆ విధముగా బ్రాహ్మణుని శాపము మేరకు నీవు వనమునకు వెడలితివి. మాయ యొక్క మిథ్యా భోగమునే సదా అన్వేషించడి బద్ధజీవులను నీవు కరుణాపూర్ణుడవై వెంబడించుచు అదే సమయమున నీ వాంఛిత లక్ష్యమగు శ్రీ శ్యామసుందరుని అన్వేషణలో నెలకొని ఉంటివి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వైష్ణవాచార్యుల అభిప్రాయమును అనుసరించి శ్రీమద్ భాగవతము నందలి ఈ ముఖ్యమైన శ్లోకము శ్రీ చైతన్య మహాప్రభువును, శ్రీకృష్ణుని, శ్రీరామచంద్రుని కూడా వర్ణించుచున్నది. కరభాజన ముని చేత యుగావతార చర్చలో ఈ శ్లోకము చెప్పబడినది. ప్రతి యుగములో బద్ధజీవులను ఉద్ధరించడి భగవద్ అవతారమే యుగావతారము. వందే మహాపురుషతే చరణార విందం అను పద్యపాదముతో ముగిసెడి సుత్తులు శ్రీ చైతన్యులుగా తెలియబడి కలియుగ శ్రీ కృష్ణావతారమును కీర్తించుటకే ఉన్నదని ఎరుగవలెను. శ్రీ చైతన్యులు నవద్వీపములో 24 ఏళ్ల పాటు గృహస్థునిగా జీవించి పండిత పామరులలో గొప్ప యశస్సును పొందియుండిరి. ఆయన ఆరంభించిన సంకీర్తన ఉద్యమమునకు స్థానిక ప్రభుత్వము యొక్క, అది మహ్మదీయ ప్రభుత్వమే అయినను, పూర్తి సహకారము లభించినది. శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా లక్ష్మీదేవినే పరిణయమాడి ఉండిరి. భౌతిక జగత్తునకు చెందిన ఏ వనిత అయినను, ఆమె ఎంత సౌందర్యవతియే అయినను లక్ష్మీదేవితో ఏ రీతిగానూ సరిపోలదు. బ్రహ్మదేవునితో పాటు విశ్వమందలి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవినే అన్వేషించుచున్నారు. కనుకనే ఇచట సురేప్సిత అని చెప్పబడినది. అయినను శ్రీ చైతన్య మహాప్రభువు బ్రాహ్మణుని రూపములో అవతరించిన శ్రీకృష్ణుడే కనుక ఆయన నిక్కముగా ధర్మిష్ఠుడే. నిజమునకు భగవానుడు గోపాలునిగా అవతరించినను, మహారాజుగా అవతరించినను, లేదా బ్రాహ్మణునిగా అవతరించినను సర్వదా ధర్మిష్ఠుడే అయ్యుండును. ఏలయన స్వయముగా భగవానుడే సమస్త ధర్మమూలము, ధర్మస్వరూపము అయ్యున్నాడు. అయినను శ్రీ చైతన్యుల లీలలో రాజకీయ లేదా ఆర్థిక కలాపములు అతి స్వల్పములుగానున్నవి. శ్రీ చైతన్య మహాప్రభువు మహాతాత్వికుడైన బ్రాహ్మణునిగా అవతరించిరి. ఆ విధముగా ఆయన సాక్షాత్తుగా ధర్మిష్ఠుడే అయ్యున్నారు. కర్కశ స్వభావుడు, ఇతరులను శపించువాడు అయిన ఒక బ్రాహ్మణుడు శ్రీ చైతన్యులు సంకీర్తన చేసడి మండపములోనికి ప్రవేశింపజాలకపోయినని శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 17వ అధ్యాయమునందు వర్ణించబడినది. ఆ మండపమునకు తాళము వేయబడి ఉండెను. మిగుల క్రుద్ధుడైన ఆ బ్రాహ్మణుడు మర్నాడు గంగానది ఒడ్డున తన జంధ్యమును త్రెంపి శ్రీ చైతన్యులను శపించుచు, నీ ప్రవర్తన నాకు గొప్ప దుఃఖమును కలిగించినది కనుక నేను నిన్ను శపిస్తున్నాను. నీవు సంసార సుఖ విహీనుడవయ్యదువుగాక అని పలికెను. కాని శ్రీ చైతన్యుల కార్యము వైరాగ్య విద్య, నిజభక్తి యోగ, ఇంద్రియ భోగ మోహమును విడిచి నిష్టగా 24 గంటలు భగవద్భక్తిలో నెలకొనుట కనుక దానికి తనలో తాను మిక్కిలి ముదమొందిరి. కనుక శ్రీ చైతన్యులు ఆ శాపమును వరముగా భావించి తదనంతరం శీఘ్రమే సన్యాస దీక్షను గ్రహించిరి. కనుకనే శ్రీ చైతన్యులు ఆర్యుని బ్రాహ్మణుని మాట మేరకు సన్యాసమును స్వీకరించి
యదగాదరణ్యం బృందావన పయనములోను తదనంతరం దక్షిణ భారతదేశమునందు పెక్కు అరణ్యములలో ప్రయాణించిరి. ఆయన బ్రాహ్మణ ప్రతిష్టను విశేషముగా నిలుపగోరినందున బ్రాహ్మణ శాపమును యథావిధిగా ఉంచుటకే నిశ్చయించుకొనిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు మాయామృగం అను పదమును మాయ అనగా నామమాత్ర భార్య, సంతానము, బ్యాంక్ బ్యాలెన్స్ మొన్నగునవి. అవి మనుజుని దేహాత్మ బుద్ధినే గట్టిగా బంధించి వేయును. మృగం అను పదము మృగయతి లేదా అన్వేషించుటను సూచించును. ఈ విధముగా మాయామృగమను పదము బద్ధజీవుని సూచించును. అతడు సంగము, స్నేహము, ప్రేమ అనేది భావనలో సరికొత్త ఇంద్రియ భోగమునకై పిచ్చిగా వెదుగుచుండును. శ్రీ చైతన్య మహాప్రభువు పతిత బద్ధజీవుల వెంట పరుగుదీయుచు అటునిటు చరించుచున్నట్లు సదా గోచరించుచుండిరని అన్వధావత్ అను పదము సూచించును. ధార్మికమైన స్నేహము లేదా పారవస్యము పేరిట శ్రీ చైతన్యుడు తరచుగా బద్ధజీవులను ఆలింగనము చేసుకొనుచుండిరి. కానీ వాస్తవమునకు ఆయన వారి బద్ధదేహములను స్పృశించుచు సంసార సాగరము నుండి బయటకు లాగి భగవత్ ప్రేమ సాగరములో పడవేయుచుండిరి. ఈ విధముగా శ్రీ చైతన్యుడు పరమ కరుణావతారము, పరమ ఔదార్య అవతారము అయి ఉన్నారు. ఆయన కరుణ జాతి, కుల, వర్ణ, భేద భావ సీమలకు అతీతముగా ఉండెను. దయితయా అను పదమును ఇట్లు వివరింపవచ్చును. దయా అను పదమునకు కరుణ అని అర్థము. పరమ కరుణామయులైనందున శ్రీ చైతన్యులు భగవన్ మాయచే మోహితులై పూర్తిగా దారి తప్పినట్టి పతిత జీవులను రక్షించుటలో నిమగ్నులై ఉండిరని దయితయా అను ఈ శ్లోకమునందలి పదము సూచించును. పరమ కారుణ్యమూర్తియే ఉండెడి గుణము మహాపురుషుని నైజములోని అంశమే అయి ఉన్నది. శ్రీల జీవ గోస్వామి వారి మాతాజీ అభిప్రాయం. ఇక్కడ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ. వెయిట్ చేయండి. ఓకే ఇది ప్రభు. చాలా పెద్ద పొరపాటు అన్నమాట. ఇది మనం 2 భాగాల కింద నేను చర్చించుకుందాం. ఓకే, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. సో ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే శ్రీ చైతన్య మహాప్రభు ఆ గురించి మొత్తం శ్లోకం వర్ణించబడి ఉన్నది. ఓకే, సో ఇక్కడ నేను కొన్న భక్తులు అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ నా శ్లోకాన్ని నేను చదువుతాను, వెర్స్ రిసైట్ చేస్తాను. మీరందరూ అందులో ఏమేం అంశాలు ఇప్పుడు మీరు తాత్పర్యంలో శ్రీల ప్రభుపాదులు వర్ణించారో ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పండి. ఓకే, దాని మీద మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, త్యక్త్వా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క శబ్దం వెరీ స్పెషల్ అన్నమాట. ప్రతి శ్లోకే ప్రతి శబ్దే కృష్ణ గుణ కీర్తన చైతన్య చరితామృతిలో ఈ విధంగా వర్ణించబడింది. ప్రతి శ్లోకంలోనూ భాగవతంలో ప్రతి శ్లోకం ప్రతి శబ్దం కృష్ణుడి గుణకీర్తనలు చేస్తున్నాయని. ఈ శ్లోకంలో ఇది వెరీ ప్రామాణిక శ్లోకం అన్నమాట చైతన్య మహాప్రభు గురించి. కానీ ఇందులో ఒక్కొక్క శబ్దం గురించి ప్రభుపాదు తాత్పర్యంలో భాష్యంలో వర్ణించారనమాట. వెరీ స్పెషల్ అన్నమాట ఇది ఈ పొరపాటు. అందుకే మనం ఎప్పుడైనా భగవద్గీత కానీ భాగవతం కానీ చదివితే ప్రభుపాదుల తాత్పర్యాలు స్పష్టంగా చదవాలి. ఒకసారి కాదు, 2-3 సార్లు చదివితే మీకు అర్థమవుతాయి అవి. శ్లోకం ఈ విధంగా ఉంది. ఏంటి? త్యక్త్వా సుదుష్యత సురేప్సిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచస యదగదారణ్యం మాయామృగం దైత్యేప్సిత అన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. ఇప్పటిదాకా చదివిన భాష్యంలో మహాప్రభువుని ఉద్దేశించి ఈ శ్లోకంలోని 3 లైన్స్ గురించి వర్ణించబడినాయి. ఎవరైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా? ఏం విన్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీరు హ్యాండ్ రేజ్ చేస్తే అప్పుడు మీకు అవకాశం దొరుకుతుంది, మీరు చెప్పచ్చు అందరికీ. దాని మీద మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా విన్న భాష్యం ప్రభుపాదుల దాంట్లో మీరు ఈ శ్లోకం బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఏదైనా ఒక్కొక్క పాయింట్ స్టార్ట్ చేయండి, షేర్ చేయడం. తర్వాత మిగతా వాళ్ళు కవర్ చేస్తారు. చేతులు ఎత్తండి, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. హరే కృష్ణ. ఎవరైనా? ఎస్, రమణరావు ప్రభు. తర్వాత జానకి మాతాజీ. ఎస్, రమణరావు ప్రభు చెప్పండి. ఈ శ్లోకంలో ఒక ధర్మిష్ట అనే పదం వచ్చింది ప్రభుజీ.
ఏం చెప్పారు ప్రభుపాదులు? ధర్మం పాలించేవారని చెప్పి, ధర్మానికి మూలం అని చెప్పి, ధర్మ స్వరూపం అని చెప్పారు. భగవంతుడు ఒక రాజు రూపంలో వచ్చిన, అంటే ఏంటి, శ్రీరామచంద్రుడి రూపంలో వచ్చిన, లేకపోతే ఒక గోపాలుడి కింద వచ్చిన, అంటే కృష్ణుడి రూపంలో వచ్చిన, లేకపోతే ఒక బ్రాహ్మణుడి రూపంలో, అంటే బ్రాహ్మణుడు రెండు సార్లు వచ్చాడు బ్రాహ్మణ రూపంలో. 2 సార్లు కాదు, 3-4 సార్లు వచ్చాడు. మన ఏంటది, వామన అవతారంలో బ్రాహ్మణుడి కింద వచ్చి ఆయనకి బ్రహ్మచర్య వ్రతం అందించిన తర్వాత ఒక బ్రాహ్మణులాగా వెళ్ళి బలి మహారాజుని భిక్షం అడుగుతాడు. అక్కడ కూడా ధర్మస్థాపన చేశాడు. ధర్మం ప్రకారం నడిచాడు, చీటింగ్ చేయలేదు. అక్కడ చాలామంది అంటారు బలిని చీటింగ్ చేసి వామన దేవుడు తన్ని తీసుకున్నాడని. చీటింగ్ కాదు, తన పాదాలకి ఎంత స్థలం సరిపోతే అంత ఇమ్మన్నాడు. అది విష్ణు అని గ్రహించే బలి మహారాజుడు తన తర్పణ చేసి మరీ సమర్పించుకున్నాడు ఆనందంతో. అది ఒక కపటం కింద అందరికీ, ఒక అసురులకి ఆ విధంగా కనపడింది. కానీ సురులు ఎవరైతే ఉన్నారో బలి మహారాజు విశేషంగా ప్రాపర్గా అర్థం చేసుకున్నాడు ఎవరి నుండి, వామనావతారం. అదేవిధంగా పరశురాముడు వచ్చాడు ధర్మాన్ని స్థాపించడం కోసం. ధర్మిష్ట, తన తండ్రి మాటను ఎప్పుడూ అనగాడలేదు. ఎప్పుడైతే తండ్రి అన్నాడో తల్లి సోదరులు తలను నరికేమంటే నరికేశాడు. తాత అడుగుతాడు, ఎంతో సంతృప్తి పడిన తండ్రి అడుగుతాడు జమదగ్నుడు, ఏం కావాలంటే మళ్ళీ వాళ్ళని జీవనం ఇవ్వమని అడుగుతాడు. సో ఆ విధంగా పరశురాముడు తన తండ్రి మరణించిన తర్వాత కూడా ధర్మస్థాపన కోసం వెళ్ళాడు. అదేవిధంగా చైతన్య మహాప్రభు ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన ఒక ధర్మస్వరూపుడి కింద వచ్చాడు. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మం ప్రకారం ప్రతిరోజు నిత్యం ఆయన ఏం చేశాడండి, తన ఇంటికి సాధు పురుషుల్ని, అతిథుల్ని పిలిపించి వాళ్ళకి సత్కారాలు చేసేవాడు అనమాట. భోజనాలు పెట్టేవాడు, ప్రసాదం పెట్టేవాడు, సేవలు అందించేవాడు. ఎప్పుడైతే సన్యాసి ధర్మాన్ని స్వీకరించారో చైతన్య మహాప్రభు, అప్పుడు కూడా ఆడవాళ్ళ నుంచి దూరంగా ఉండేవాడు ఆయన. దూరంగా స్త్రీ సాంగత్యంలో ఉండడం, తన భార్యతో ఎలాంటి మళ్ళీ ఫర్దర్ మీటింగ్స్ కానీ డిస్కషన్స్ కానీ పెట్టలేదు చైతన్య మహాప్రభు. కానీ తల్లి ఆజ్ఞ ప్రకారం, కోరిక ప్రకారం ఆయన వెళ్ళి శ్రీక్షేత్ర పూరిలో ఉండడం, నివసించడం స్టార్ట్ చేశాడు. ధర్మిష్ట. తన సొంత స్కూల్ తోలా అంటారనమాట. తన సొంత తోలాన్ని ఆరంభించినప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చారు ఆయన దగ్గరికి. వాళ్ళకి నిష్ఠతో ప్రతి ఒక్కటి నేర్పించేవాడు. తన ఉద్యోగరీత్యా, అంటే ఒక బ్రాహ్మణుడు చేసే ఉద్యోగం ఉండదు, పఠన్ పాఠన్, ఉద్యోగం చేయడు. ఆయన ఏం చేస్తాడు, మిగతా వాళ్ళకి జ్ఞానాన్ని పంచుతాడు. ఆ ఉద్దేశంతో చైతన్య మహాప్రభు ఏం చేశాడంటే, తన గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు వేద పఠాన్ని, చాలామంది నవద్వీప్కి వచ్చే స్తోమత లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేశారు చైతన్య మహాప్రభు, తన సొంత ఊరిని, స్వగ్రామాన్ని వదిలి ఈస్ట్ బెంగాల్, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్కి, అక్కడికి వెళ్ళి కొన్ని నెలల పాటు ఉండి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేర్పాడు. అది మామూలుగా సహకరించాలనే ఉద్దేశంతో. ఏదో నాకు బిజినెస్ బాగుంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళడానికి కాదు, తన ధర్మాన్ని పాటించడం కోసం వెళ్ళాడు అక్కడికి. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు వేదాల్లో నిపుణుడయ్యాడో, విశేషంగా న్యాయశాస్త్రం మీద నైపుణ్యం పెంచుకున్నాడు. కేశవ కాశ్మీర్ వచ్చాడనమాట. ఎక్కడి నుంచి అండి, కాశ్మీర్ నుంచి. కేశవ కాశ్మీర్ దిగ్విజయ పండిత్ వచ్చి తనతో సంభాషణ పెట్టినప్పుడు అందులో ఓడిపోతాడు దిగ్విజయ్. అందరూ నవ్వుతుంటుంటే చైతన్య మహాప్రభు ఏం చేస్తాడు, నిమయ పండిత్, అలా కాదు, అలా వ్యవహరించకూడదు. ఆయన వయసులో పెద్ద ఆయన ఒక ధర్మాన్ని చూపించాడు, ఏ విధంగా మనం ఉండాలి, వ్యవహరించాలని. ధర్మిష్ట. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు గౌరీ లీలలో ఎన్నో అంశాలు మనం చూడడానికి మనకు కనిపిస్తాయి అన్నమాట, మనం ప్రాపర్గా వింటే గౌరీ లీలని. చైతన్య మహాప్రభు ధర్మాన్ని ఎప్పుడూ విడియాడలేదు.
కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచానికి యుగ ధర్మాన్ని అందించే ఉద్దేశంతో తన గృహస్థ ధర్మాన్ని వదిలాడో, వదిలి సన్యాసి ధర్మాన్ని గ్రహించాడు, అందులో కూడా నిష్ఠగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు ఇటు వెనకాడలేదు, ప్రాపర్గా ఆయన ఫాలో అయ్యాడు. ధర్మిష్ట, దాని అర్థం అది. ఇంకో అర్థం ఉంది ఏంటంటే ధర్మాన్ని, యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చిన ఒక ధర్మ పురుషుడు ఆయన. యుగ అవతారం శ్రీ చైతన్య మహాప్రభు. చాలా మంది అంటారు కలియుగంలో శ్రీనివాసు బాలాజీడు కూడా వచ్చాడు కదా, శ్రీనివాసుడు కూడా వచ్చాడు. రంగనాథుడు త్రేతాయుగం నుంచే ఉన్నాడు. త్రేతాయుగం ఏంటంటే సత్యయుగం నుంచే ఉన్నాడు రంగనాథుడు. కానీ శ్రీనివాసుడు కలియుగంలో వచ్చాడు. జగన్నాథుడు కూడా సత్యయుగం టైం నుంచే ఉన్నాడు. చాలా మంది అంటారు యుగావతారం మీరు చైతన్య మహాప్రభు. ఎందుకంటే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన ఉద్యమాన్ని, యుగ ధర్మాన్ని స్థాపించాడు. అందుకే ఆయన్ని మనం యుగావతారం కింద పరిగణిస్తాం. శ్రీనివాసుడికి చైతన్య మహాప్రభుకి తేడా ఏం లేదు. అందుకే మహాప్రభు తన దక్షిణ పర్యటనలో, యాత్ర పర్యటనలో బాలాజీ దర్శనం కూడా తీసుకున్నాడు, శ్రీనివాసుడి దర్శనం కూడా తీసుకున్నాడు. కానీ శ్రీనివాసుడు లీల ఒక పర్టికులర్ ఉద్దేశాన్ని, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని స్థాపించడం కోసం ఆయన ఈ లీలలో చేశాడు. కానీ చైతన్య మహాప్రభు వచ్చింది యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం. అందుకే ఆయన్ని యుగ అవతారం అంటారు, కలియుగ అవతారం. కలియుగ అవతారం శ్రీ చైతన్య మహాప్రభు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ధర్మిష్ట. ఎస్, నెక్స్ట్ ఎవరు మాతాజీ చేతులు ఎత్తారు ఇందాక? ఎవరు ఎత్తారు? నేను మర్చిపోయాను. ఇంకో ఏదో పాయింట్ చెప్పాలనుకున్నారు. హరే కృష్ణ. ఇంకెవరైనా ఏదైనా పాయింట్ చెప్పాలనుకుంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మనం ఇప్పుడు దాకా చర్చించుకున్న భాష్యంలో ప్రభుపాదులు చైతన్య మహాప్రభు గురించి. హరే కృష్ణ. ఇంకెవరైనా? సరే. త్యక్త్వా సుదుష్యత సురేప్షిత రాజ్యలక్ష్మి. సుర ఇప్షిత, ఇక్కడ ఈ శబ్దం గురించి చెప్పాడనమాట. సురేప్షిత అంటే ఏంటండి? సుర అంటే దేవతలు, స్వయంగా దేవతలు ఆరాధించే లక్ష్మి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరం దాసీభూస్త సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. సో ఆవిడ లక్ష్మిని స్వయంగా బ్రహ్మదేవుడు, రుద్రుడు, శివుడు అందరూ ఆరాధిస్తారు, ఇంద్రుడు. అందుకే సురేప్షిత రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి అంటే ఎవరండి? గజలక్ష్మి, చెంచులక్ష్మి కాదు. చెంచులక్ష్మి ఏంటంటే మన పాకెట్ నుంచి ఇంకో పాకెట్కి వెళ్ళిపోతుంది, మన పర్స్ ఒక పర్స్ నుంచి ఇంకో పర్స్కి వెళ్ళిపోతుంది. కానీ రాజ్యలక్ష్మి ఎవరండి? గజలక్ష్మి. స్వయంగా విష్ణు సేవలో ఎప్పుడు నమగ్నమై ఉన్న ఆవిడ. ఆ రాజ్యలక్ష్మి సురేప్షిత అంటే ఇంద్ర, వరుణ, వాయు, బ్రహ్మ, రుద్ర వాళ్ళందరూ లక్ష్మిని పూజిస్తారు, ఆరాధిస్తారు. అలాంటి లక్ష్మి ఎవరిని ఆరాధిస్తుందండి? మహావిష్ణువుని. ఇప్పుడు చైతన్య మహాప్రభు లీలలో ఆయన స్వయంగా కృష్ణుడు కాబట్టి ఆయన కూడా లక్ష్మిని పరిణయమయ్యాడు అన్నమాట, పెళ్లి చేసుకున్నాడు. ఎవరండి? లక్ష్మీప్రియ. చైతన్య మహాప్రభు సుమారు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి సచీమాత ఏం చేసిందండి? వివాహం చేసింది లక్ష్మీప్రియతో. లక్ష్మి లక్షణాలు స్వయంగా ఎవరండి? ఆవిడ స్వయంగా రాజ్యలక్ష్మి. ఈ కలియుగంలో గౌరి లీలలో లక్ష్మీప్రియ కింద వస్తుందన్నమాట. ఆవిడతో వివాహం అయిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు చెప్పాను కదా, తన దేశ పర్యటన కోసం విదేశాలకు వెళ్ళాడనమాట. అంటే బంగ్లాకి, ఈస్ట్ బెంగాల్కి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన విరహాన్ని తోచుకోలేకపోయిందనమాట. అప్పుడు దాకా ఏం చేసిందంటే లక్ష్మీప్రియ రోజు చైతన్య మహాప్రభు ఇళ్ళకి సాధువులు పిలిపించేవాడు. ఆ పిలిపించిన సాధువులకి లక్ష్మీప్రియ, సచీమాత ఇద్దరూ కలిసి భోజనం వండేవారు. వండి నైవేద్యం పెట్టి ఆ సాధువులకు పెట్టేవారు అనమాట. అలా రోజు చేసేది ఆవిడ.
సచీమాత. ఎప్పుడైతే నిమాయ్ పండిత్ ఆ, తన తోల అంటే స్కూల్ కోసమని ఈస్ట్ బెంగాల్కి వెళ్ళాడో సుమారు ఒక 2-3 నెలల పాటు అక్కడ ఉన్నాడు. ఆ 2-3 నెలల విరహం ఆవిడ ఓర్చుకోలేదు. ఓర్చుకోక ఏమైందండి, ఒక సర్ప కాటుతో, ఒక పాము కాటుతో ఈ ప్రపంచాన్ని వదిలి మళ్ళీ వైకుంఠంలో తన రాజ్యలక్ష్మి స్థితికి చేరుకుంటూ ఆవిడ. ఆ విరహాన్ని తట్టుకోలేకపోయింది. చాలామంది అన్నారు, ఏమన్నారండి, అరే నీకు తెలీదా లక్ష్మీప్రియ, నిమాయ్ పండిత్కి ఒక అన్నయ్య ఉండేవాడు, అతని పేరు విశ్వరూపు. తను కూడా ఒక సమయం తన ఒక యువత వయసుకు వచ్చినప్పుడు, యవ్వన వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైతే తన తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం అనుకున్నారో అప్పుడు ఏం చేశాడు, సన్యాసి గ్రహణం చేసుకుని వెళ్ళిపోయాడు. మీ ఆయన కూడా అలా వెళ్ళిపోయాడేమో అని చాలామంది భయపెట్టారు. ఆవిడ కూడా భయపడింది, అరే వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. ఆ విరహాన్ని తట్టుకోలేకపోయింది ఆవిడ. తట్టుకోలేక ఏం చేసిందండి, చైతన్య మహాప్రభు రూపాన్ని స్మరిస్తూ ధ్యానిస్తూ దేహాన్ని వదిలి మళ్ళీ వైకుంఠాన్ని చేరుకుంది. తర్వాత ఎప్పుడైతే ఈస్ట్ బెంగాల్ నుంచి తిరిగి 3 నెలల తర్వాత నిమాయ్ పండిత్ ఇంటికి చేరుకున్నాడో అందరూ చాలా మర్యాద సత్కారాలు ఇచ్చారు, ఆనందంతో ఆహ్వానించారు. కానీ సచీమాత ముఖంలో ఎలాంటి ఆనందం కనపడలేదు. అప్పుడు నిమాయ్ పండిత్ తల్లిని అడుగుతాడనమాట, ఏమైంది అలా ఉన్నావేంటని. అప్పుడు తన విషయాన్ని చెప్పాలనుకుంది. ఇప్పుడిప్పుడే వచ్చాడు బెంగాల్ నుంచి, ఈస్ట్ బెంగాల్ నుంచి, ఈయనకేం చెప్తాం తన భార్య లేదని. అప్పుడు నిమాయ్ పండిత్ అర్థం చేసుకున్నాడు హృదయంలో ఉన్నది. అప్పుడు నిమాయ్ పండిత్ ఏం చేస్తాడు, చైతన్య మహాప్రభు తన తల్లికి ఆత్మ శరీర జ్ఞానం గురించి చెప్తాడనమాట. మనం భగవద్గీతలో వింటాం కదా, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణం యతి. ఈ తత్వానంతా చెప్తాడు. ఈ శరీరం శాశ్వతం కాదు, పుట్టిన ప్రతివాడికి మృత్యు తప్పదు. అలా మరణించిన వాడు మళ్ళీ ఒక శరీరాన్ని ధరిస్తాడు. ఈ సంబంధాలు కూడా శాశ్వతం కాదు. ఆ విధంగా అక్కడ చైతన్య మహాప్రభు నిమాయ్ పండిత్ ఏం చేస్తాడు, తల్లికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చి ఓదారుస్తాడు అనమాట. అప్పుడు కొన్ని నెలలకి నిమాయ్ సచీమాత మళ్ళీ కోరిక మేరకు నిమాయ్ ఏం చేస్తాడు, ఇంకోసారి పెళ్ళాడతాడు. ఎవరినండి, భూదేవిని, భూదేవి స్వరూపైన విష్ణుప్రియని. అందుకే చైతన్య మహాప్రభు సాక్షాత్ విష్ణు, శ్రీదేవి భూదేవి ఇద్దరిని పెళ్ళాడతాడనమాట. లక్ష్మీప్రియ విష్ణుప్రియ. కానీ కలియుగంలో ఆయన ధర్మం స్థాపన ప్రకారం లక్ష్మీప్రియ మరణించిన తర్వాతే తన తల్లి కోరిక మీద విష్ణుప్రియని పెళ్ళాడతాడు. పెళ్ళాడిన తర్వాత విష్ణుప్రియతో కొన్నేళ్ళు నివసించిన తర్వాత ఎప్పుడైతే సన్యాసి గ్రహణం చేస్తాడో విష్ణుప్రియని సచీమాత దగ్గర ఉంచేసి ఆయన వెళ్ళిపోతాడనమాట. సుమారు విష్ణుప్రియ అప్పటి నుంచి ఆవిడికి 90 ఏళ్ళు వచ్చేదాకా రోజు చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆదేశం ప్రకారం సన్యాసి గ్రహణం తీసుకునే ముందు ఆయన ఆదేశం ఇచ్చాడనమాట, ఈ సంబంధాలు ఈ శరీరాలు శాశ్వతం కాదు, నువ్వు నిత్యం భగవంతుడి కృష్ణ నామస్మరణలో నువ్వు సమయాన్ని కేటాయించు, నా తల్లిని చూసుకో. అలా ఆ విధంగా ఒక తన రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అప్పటి నుంచి ఆవిడ రెగ్యులర్గా ఏం చేసేదంటే రోజు విష్ణుప్రియ ఇంకా ఓర్పు ఇంకెవరికి లేదు, ఎందుకంటే ఆవిడ భూదేవి కాబట్టి. ఆవిడ ఓర్పు చాలా ఎక్కువ అనమాట. లక్ష్మీప్రియ కింద ఆవిడ శరీరాన్ని వదలలేదు. వియోగంలో జనరల్లీ వదిలేస్తారు శరీరాన్ని, కానీ ఆవిడ వదలలేదు. భూదేవి లాంటి ఓర్పు. ఆ ఓర్పుతో ఆవిడ మొత్తం జీవితం 90 ఏళ్ల పాటు ఆవిడ సాధనలో చేసింది, భక్తి సాధన చేసింది చైతన్య మహాప్రభు ఆదేశం ప్రకారం. అలాంటి అద్భుతమైన పరివారాన్ని చైతన్య మహాప్రభు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. సురేప్సిత రాజ్యలక్ష్మి త్యక్త్వా సుదస్యత. త్యక్త్వా అంటే వదిలేస్తాడనమాట. ఎందుకు వదిలేస్తాడండి, ధర్మిష్ట, ధర్మస్థాపన కోసం. ఎలాంటి ధర్మం, యదగాదరణ్యం మాయా మృగం సురేత అన్న జావాత్. కానీ ఇది ఈ
ఈ వైరాగ్యం ఎలా తీసుకున్నాడు దాని గురించి కూడా వర్ణించబడింది. ఏమంటే ఆర్యవచస. ఆర్యవచస అంటే చైతన్య మహాప్రభు సంకీర్తనోద్యమం ఆరంభించిన తర్వాత శ్రీవాస్ అంగన్ అంటే నవద్వీప్లో శ్రీవాస్ ఠాకూర్ నివసించే గ్రామం అన్నమాట, ఇల్లు. దాని శ్రీవాస్ అంగన్. అక్కడ రోజు వాళ్ళు సాయంత్రం పూట సంకీర్తనలు చేసేవారు. అందులో విశేషంగా ఎంట్రీ ఎవరికి ఉండేదండి? స్పెసిఫిక్ డివోటీస్కి ఉండేదన్నమాట. ఎవరైతే చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారో, లైక్ ఇందులో ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ సిన్సియర్ వాళ్ళు. ఇక్కడ ఈ గ్రూప్ కావాలంటే చాలామంది పిలవచ్చు, కానీ ఎందుకన్నాను పద్మావతి మాతాజీ కానీ అనితా మాతాజీ, ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా భాగవతం సత్సంగంలో వస్తున్నారో, మీ బుక్ రీడింగ్లో ఉంటున్నారో వాళ్ళే ఉండండి. ఎందుకన్నా తద్వారా ఏమవుతుందంటే అలాంటి అలాంటి గ్రూప్లో ఏంటంటే ఒక సమర్పణ ఉంటుంది అనమాట. అలా చైతన్య మహాప్రభు సంకీర్తన చేసేటప్పుడు విశేషమైన భక్తుల్ని ఆహ్వానించేవాడు అనమాట. అందులో ఒక బ్రాహ్మణుడు వద్దాం అనుకున్నాడు. తనకేంటి, అరే నేను వేదాలని పఠించిన వాడిని, నేను శుద్ధికరంగా ఉంటున్నాను, నాకెందుకు ఎంట్రీ లేదని ఒకసారి వెళ్దాం అనుకున్నాడు. కానీ చైతన్య మహాప్రభు ఒప్పుకోలేదు. అంటే వాళ్ళ లోపల సంకీర్తన చేస్తే నన్ను ఇలా బయట ఉంచేస్తారా అని కోపంతో ఏం చేస్తాడండి? బ్రాహ్మణుడికి బ్రహ్మజ్ఞానం ఉంది, కానీ భౌతిక సుఖం మీద ఆసక్తి మాత్రం పోలేదు. అందుకే ఏం చేస్తాడు? శపిస్తాడు చైతన్య మహాప్రభుని. ఏ విధంగా? నువ్వు కూడా నీ జీవితంలో ఎలాంటి భౌతిక సుఖాన్ని అనుభవించవు. ఈ శ్రాపం ఒక వరం లాంటిది భక్తులకి. ఈ భౌతిక సుఖంలో ఉన్న ప్రాబ్లం ఏంటండి? ఇందులో ఉన్న ఆసక్తి వల్ల ఒక వ్యక్తి భగవంతుడిని కేంద్రించగా పెట్టుకోలేడు, నామ జపాన్ని ఏకాగ్రత చేయలేడు. భౌతిక ఆనందం అనే ఒక అంశం రాగానే ఆ భోగవృత్తి ఏం చేస్తుందండి? మనిషిని తోస్తూ ఉంటుంది, లోపల తులుస్తూ ఉంటుంది అనమాట. హృదయంలో ఏకాగ్రత ఉండదు, ప్రేమ ఉండదు, భక్తిమయ సేవ ఉండదు. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు ఈ విధంగా శపించాడో, మహాప్రభు భావగ్రాహి కదండి, హృదయంలో తెలుసుకుంటాడు. ఆయన సంకీర్తన ఉండగానే తెలుసుకున్నాడు, ఈ బ్రాహ్మణుడు నన్ను శపించాడు, ఈ భౌతిక సుఖం నాకు ఉండదు, వీటిని విచ్ఛిన్నమైపోయి నేను వైరాగ్యానికి వెళ్ళిపోతానని. ఆ బ్రాహ్మడిచ్చిన శాపాన్ని వరంగా తీసుకుని, ఏ విధంగా అయితే గాంధారి ఇచ్చిన శాపాన్ని కృష్ణుడు వరంగంగా తీసుకున్నాడో, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఒక వరం కింద గ్రహించి చైతన్య మహాప్రభు తన భౌతిక బంధాలన్నిటినీ, అంటే భౌతికం ఏం లేదు ఆయనకి అని భగవంతుడు, కానీ అన్న ఐశ్వర్యాలన్నిటినీ పక్కన వదిలేసి త్యక్త్వా సుదుష్యత సురేప్సిత రాజ్యలక్ష్మి ధర్మిష్ట ఆర్యవచస. ఆ ఆర్యవచస అంటే ఆ బ్రాహ్మడిచ్చిన శాపం ప్రకారం ఆయన ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? యద్ అగాధ అరణ్యం. ఆయన సన్యాసి గ్రహించి ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్యం. ఏ అరణ్యం అండి? బృందావరణ్యం. బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళి ఏం చేస్తాడండి? మాయా మృగ దయిత ఏప్సిత అన్యధావద్. ఇటు అటు తిరుగుతున్నాడు చైతన్య మహాప్రభు. డూలే డూలే గౌరాచాంద్ హరి గుణగాయ్. డూల్తేనా ఊగుతూ ఊగుతూ చైతన్య మహాప్రభు ఇటు అటు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళాడండి? బృందావనానికి వెళ్ళాడు. బృందావనంలో కృష్ణ ప్రేమ కోసం వెళ్తూ ఆ దారిలో ఎన్నో మాయామృగం అంటే ఈ భౌతిక ప్రపంచంలో 2 కాల మృగాల కింద తిరుగుతున్న మనుషులు. ఆ మనుషులు ఏంటండి? మాయామృగమేప్సిత. ఒక దయిత అంటే వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడని ఆయన? ఈ మాయామృగం. ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక సుఖాన్నే లక్ష్యం కింద మార్చుకున్న మృగాలను, ఆహార నిద్ర భయమైతులలో నిమగ్నమైన ఆ జీవుల్ని వెతుకుతూ ఆయన తిరుగుతున్నాడనమాట. అంటే ఆయన దయా, ఇది ఆయన దయాభావం. అలాంటి మహాప్రభుకి నేనేం చేస్తానండి? కరభంజనుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యుగతారాలు వందే మహాపురుషతే చరణార విందం. ఆయన చరణాలకే శతకోటి నమస్కారాలు. ఇది ఇక్కడ వర్ణించబడింది.
ఈ అనువాదంలో తాత్పర్యంలో రెండో భాగం ఉంది. ఈ తాత్పర్యంలో రెండో భాగం జీవ గోస్వామి వర్ణిస్తాడు. ఇదే శ్లోకాన్ని శ్రీరామచంద్రుడితో పోలుస్తూ ఇదే శ్లోకాన్ని శ్రీకృష్ణుడితో కూడా పోలుస్తాడనమాట జీవ గోస్వామి. ఈ శ్లోకంలో మొదటి లైన్ ఏంటండి? త్యక్త్వా సుదుష్యత సురేప్షిత రాజ్యలక్ష్మి. అంటే ఐశ్వర్యం సంభోగం అవన్నీ ఉన్న రాజ్యలక్ష్మి స్వయంగా సేవ చేస్తుంది. ఐశ్వర్యాన్ని వదిలేశారు. దేనికోసం? ధర్మాన్ని స్థాపించడం కోసం. ధర్మిష్ట. అది ఎలా పాసిబుల్ అయింది? ఆర్యవచస, ఒక బ్రాహ్మణుడు శపించడం వల్ల అయింది చైతన్య మహాప్రభు కేసులో. అలా శపించి ఏమయ్యాడు? యగాధ అరణ్యం, బృందావనానికి వెళ్ళాడు. బృందావనం వెళ్ళే దారిలో ఏం చేశాడంటే మాయామృగ దయితేప్షిత అన్యధావాద్. అలా వెతుకుతూ వెతుకుతూ ఈ భోగ సుఖాల్లో పరిగెడుతున్న జీవిని పట్టుకోవడానికి ఆయన వెళ్ళాడు అనమాట. దయాభావం. ఇది మనం శ్రీరామచంద్రుడితో మనం పోలుద్దాం ఈ శ్లోకాన్ని. త్యక్త్వా సుదుష్యత సురేప్షిత రాజ్యలక్ష్మి. ఏం చేశాడండి? శ్రీరామచంద్రుడు తన రామరాజ్యానికి పట్టాభిషేకానికి వెళ్ళబోయాడు. కానీ ఏమైందండి? ఒక్క నిమిషంలో మార్పు వచ్చింది. నెక్స్ట్ రోజు అనగా ఆయన పట్టాభిషేకం అవబోతుంది. కానీ ఏమైంది? సడన్గా కైకి మొత్తం మార్చేసింది. కైకి మొత్తం మార్చగానే ఆయన ఏం చేశాడండి? వెంటనే వనంలో నివసించేటట్టుగా తన వస్త్రాలను ధరించాడు. వనవాసి రామచంద్రుడి కింద మారిపోయాడు ఆయన. సురేష్ ఒక్క నిమిషంలో అన్ని వదిలేశాడు ఆయన. ఎందుకంటే ధర్మిష్ట. ఆయన తన తండ్రి మాటను ఎప్పుడూ జవచాడలేదన్నమాట. ధర్మం ప్రకారం నిలిచాడు. అందుకే మర్యాద పురుషోత్తం అంటారు శ్రీరామచంద్రుడిని. ఆర్యవచస. ఆర్యవచస అంటే తన తండ్రి మాట అనమాట. తన తండ్రి ఒక మాట ఇచ్చాడు కైకేయికి. అది నిలబెట్టడం కోసం శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే తన పట్టాభిషేకాన్ని వదిలేసి ధర్మం స్థాపన ప్రకారం తండ్రి నా హితం కోసమే చెప్తున్నాడు. అదేవిధంగా శ్రీరామచంద్రుడు ఇంకోటి ఉంది ధర్మస్థాపన. అంటే ఏంటండి? రావణాసుడి సంహారం. అది ధర్మస్థాపనకి అవసరం. అందుకే వనవాసికి వెళ్ళడం అవసరం. అక్కడ అయోధ్యలో ఉంటే రావణాసుడు ఎప్పుడు రాడు అక్కడికి. ఎప్పుడైతే వనవాసంకి వెళ్తే ఏమవుతుందండి? అప్పుడే సమరం. వనవాసికి వెళ్ళిన రామచంద్రుడు ఏమయ్యాడు? ఒక్కడే వెళ్ళాడా? ఒక్కడు వెళ్ళలేదు. సీతమ్మని తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళిన సీతమ్మ మీద మోహితపడిన రావణాసుడు ఏం చేశాడని అపహరించాడు. ఎలా అపహరించాడండి? ఇది ఎలా పాసిబుల్ అయింది? శ్రీరామ మాయా మృగం దయితేప్షిత అన్నదావత్. రావణాసుడు ఒక మాయా మృగాన్ని పంపించాడు. ఏ మృగాన్ని అండేది? మరీచుణ్ణి ఒక మాయామృగ వేషంలో పంపించి శ్రీరామచంద్రుడి ధ్యానాన్ని మళ్లించాడు. అలా మళ్లించిన ధ్యానం మళ్లించిన శ్రీరామచంద్రుడు ఆ మాయామృగాన్ని వెతుకుతూ పరిగెడుతుండగా మాయామృగం దయితేప్షిత అన్నదావాద్ వెతుకుతున్నాడు. ఎక్కడుంది ఆ మృగం? ఆ మాయా జింక ఎక్కడుంది వెతుకుతున్నప్పుడు ఏమైందండి? రావణాసుడు వచ్చి సీతమ్మని వెతుకెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు శ్రీరామచంద్రుడు? ఆ మాయామృగాన్ని వదిలేసి సీతమ్మ కోసం వెతుకుతున్నాడు. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు మన హృదయంలో ఉన్న భక్తిని వెతుకుతున్నాడో, మన హృదయంలో కూడా భక్తి ఉంది, దాన్ని కూడా మహాప్రభు వెతుకుతున్నాడు అనమాట హరినామోద్యమం ద్వారా. అదేవిధంగా శ్రీరామచంద్రుడు అంతరంగ శక్తి అయిన సీతమ్మని వెతుకుతూ వనంలో తిరిగాడు. తిరిగి ఏం చేశాడండి? వనంలో తిరుగుతూ ఆ ధర్మాన్ని స్థాపించాడు. ఏ విధంగా? వానర సేనతో పొడుబడి లంకకి చేరి రావణాసుని సంహరించి సీతమ్మని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అని. అందుకే ధర్మపురుషుడు అంటాడు. ఆయనకి సొంతంగా ఎలాంటి స్వార్థము లేదు, కానీ సీతమ్మ సంరక్షణ ఆయన ముఖ్య లక్ష్యం కింద మార్చుకున్నాడు. అలాంటి వందే మహాపురుషతే చరణారవిందం. అందుకే ఈ శ్లోకం శ్రీరామచంద్రుని కూడా స్పెసిఫిక్గా సూచిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీవ గోస్వామి శ్రీకృష్ణుని కూడా సంబోధిస్తుంది ఈ శ్లోకం. త్యక్త్వా సుదుష్యత సురేప్షిత రాజ్యలక్ష్మి.
వసుదేవ దేవకి తనయుడి కింద ఒక రాజకుమారుడి కింద కృష్ణుడు జన్మించాడు. ఆ ఆయనకు ఆ శక్తి ఉంది. ఏ శక్తి అండి? ఇప్పుడు రోజు ప్రతి ఏడాది కంసుడు వచ్చి ఆ పిల్లల్ని సంహరిస్తున్నాడు, దేవకి పుత్రులని. ఆ కృష్ణుడు స్వయంగా భగవంతుడు కాబట్టి ఆయన అప్పుడే ఆ కారాగారంలోనే కంసుని సంహారం చెయ్యొచ్చు, కానీ చేయలేదు. ఏం చేశాడండి? తన తన ఐశ్వర్యాన్ని, ఒక రాజకుమారుడు కింద నివసించే ఒక అద్భుత ఆనందాన్ని వదిలేసి ఏం చేశాడండి ఆయన? త్యక్త్వా సుదుష్యత ధర్మిష్ట ఆర్యవచస. ధర్మిష్ట అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం. ఏ ధర్మం అండి? ప్రేమ ధర్మాన్ని. కృష్ణ ప్రేమ, వాత్సల్య, మాధుర్య ప్రేమని ఈ ప్రపంచానికి చాటి చూపించడం కోసం ఆర్యవచస. ఇది ఎవరండి? ఇది స్వయంగా వర్ణించబడి ఉన్నది శాస్త్రాల్లో. ఈ కృష్ణుడు తన బాల్య లీలల ద్వారా కృష్ణ ప్రేమ ఐశ్వర్యాన్ని మొత్తం ప్రపంచాన్ని చూపించడం అనుకుంటున్నాడు. ఆ ఐశ్వర్యం కోసం ఏం చేశాడండి? తన మధుర రాజు అంటే వసుదేవుడు తనయుడి కింద ఒక రాజు పొజిషన్ని, రాజకుమారుడి పొజిషన్ వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడండి? రాత్రికి ఏం చేశాడు? మాయాశక్తి, తనకున్న యోగ మాయాశక్తి ద్వారా వసుదేవుడు ఆ చిన్న పిల్లాడని కారాగారం నుంచి రాత్రికి యమున దాటించి ఎక్కడ తీసుకెళ్ళాడండి? అరణ్యం. ఏ అరణ్యం అండి? వృందావనానికి. మధురా నుంచి వృందావనం ఒక అరణ్యం, ఆ వృందావనానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం చేస్తాడండి కృష్ణుడు? మాయా మృగం దైతేప్షిత అన్యధావాద్. అక్కడ మాయ అంటే యోగమాయ. యోగమాయ అంటే అక్కడున్న వ్రజవాసులు, విశేషంగా గోపికలు. ఆ గోపికలు కృష్ణ ప్రేమని, అఖిల రసామృతైన కృష్ణ ప్రేమ ఆస్వాదన కోసం బృందావనంలో ఎంతో మంది వేచి ఉన్నారు. వాళ్ళందరికీ ఆ కృష్ణ ప్రేమని అనుభూతి ఇవ్వడం కోసం ఆయన ఏం చేశాడంటే తన మధురాన్ని వదిలేసి బృందావనికి చేరుకున్నాడు. అలా చేరుకున్న కృష్ణుడు ఏం చేశాడంటే చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాడు. చిన్నప్పుడు మిగతా గోపికల ఇంట్లో దొంగతనానికి తిరిగేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత బృందావనంలో ప్రతి కొనలకు వెళ్ళి అక్కడ గోపసఖలతో గోచరణ చేసేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత మాధుర్య రస ఆస్వాదన కోసం గోపికలతో రాసలీలలు ఎన్నో ప్లేసెస్లో, అప్పుడప్పుడు గోవర్ధన్ దగ్గర, అప్పుడు దగ్గర రాధాకొండ, శ్యామకొండం దగ్గర, అప్పుడప్పుడు బరసానాలు, అప్పుడు నందగాములు, అలా తిరుగుతూ భక్తి రస ఆస్వాదాన్ని ఇచ్చేవాడు తన భక్తులకు. అలాంటి కృష్ణుడికి వందే మహాపురుషతే చరణారవిందం అని ఇక్కడ జీవగోస్వామి వర్ణించాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఇవాళకి మనం ఇది విశేషంగా శ్రీ చైతన్య మహాప్రభు గౌరీ పూర్ణిమ ఉద్దేశంగా మనం ఈ శ్లోకాన్ని మనం చేర్చుకొని డిస్కస్ చేశాం. ఇక్కడ ఎవరైనా ఏదైనా ప్రశ్నలు కానీ పాయింట్స్ కానీ చెప్పాలనుకుంటే ప్లీజ్ యూ కెన్ నౌ ఓపెన్ నౌ టు డిస్కషన్. హరే కృష్ణ. సో అందరికి వినపడిందా? అంటే అక్కడ మైక్ ఇక్కడ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఇది మీకు వినపడుతున్నా లేదు నాకు తెలియట్లేదు. వినిపించింది ప్రభుజీ. మంచిది. ఎస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్న కానీ ఏదైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారా ఇది వాళ్ళు నేర్చుకున్న దాంట్లో? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మీకు రేజ్ చేయడం తెలియకపోతే అప్పుడు మీరు మామూలుగా అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. ఎస్ ఇంద్రాణి మాతాజీ, మీరు బాగా రిసైట్ చేశారు. మీరు చదివిన విధానం బాగా నచ్చింది. వెరీ గుడ్. హరే కృష్ణ. ఎస్ చెప్పండి మాతాజీ. భగవంతుడు అవతారాల గురించి చెప్పారు కదా ప్రభుజీ. లీలావతారం, శక్తావతారం, గుణావతారం, యుగావతారం, ఇంకా కొన్ని చెప్పారు కదా, చెప్పండి ప్రభుజీ. అది మనం లాస్ట్ భాగవతంలో డిస్కస్ చేసాం. లాస్ట్ బుధవారం 6 రకాల అవతారాలు ఉంటాయి. యుగావతారాలు,
లీల అవతారాలు, పురుష అవతారాలు, గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, శక్తావేశ అవతారాలు, 6 ప్రకారాలు. 6 ప్రకారాలు అన్నమాట. అందులో అసంఖ్య అవతారాలు ఉన్నాయి. ఓకే, ఓకే ప్రభుజీ, ఇవాళ చెప్పిన దాంట్లో అయితే ఒక్క శ్లోకం ముగ్గురికి మ్మ్. 3 అవతారాలకి సరిపడా చెప్పారు. చాలా చాలా బాగుంది ప్రభుజీ. కృష్ణ అవతారానికి అన్వయించారు, రామావతారానికి అన్వయించారు, శ్రీ చైతన్య మహాప్రభు గారికి అన్వయించారు. అది చాలా ఆకట్టుకుంది మనసుని. Jesus. ఆ, యాక్చువల్లీ ఇది మన చాలా- ఆచార్యులు ఈ విధంగా విశ్లేషించారన్నమాట. విశేషంగా జీవ ఆహా. గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆహాహా. ఆచార్యులు అనమాట. వాళ్ళు చెప్పిందే మనం రిపీట్ చేస్తాం ఇక్కడ. నో సెపరేట్. ఓకే ప్రభుజీ, చాలా Yes. బాగా అన్వయించారు. హరే కృష్ణ. నేను తెలుసుకుంది అయితే చైతన్య మహాప్రభు మొదటి భార్య లక్ష్మీప్రియ, ఆవిడ మరణించారు పాము కాటు వల్ల. ఈయన విరహ వేదన అనుభవించి, తర్వాత ఆయన మాత సచీదేవి భూదేవి అంశ అయినటువంటి విష్ణుప్రియని మళ్ళీ వివాహం చేశారు. ఆవిడ చాలా 90 ఆయన మళ్ళీ సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళిపోయినా కూడా ఆయన వెళ్ళిపోవడం కాదు, ఆయన 48 ఏళ్లకే మహాప్రభు ఇక్కడ నుంచి ఈ ప్రపంచా నుంచి మళ్ళీ అప్రకటమైపోయాడు. కానీ అప్పుడు కూడా విష్ణుప్రియ తన అక్కడ ఉంటూ ఆయన మహాప్రభు ఇచ్చిన ఆదేశం ప్రకారం నామజపం చేసేది, భజన చేసేది, కీర్తన చేసేది, ఆ విధంగా పూజించేది అనమాట. భూదేవంత ఓర్పుతో 80 ఏళ్ళు ఆయన చెప్పిన మాటల్ని పాటిస్తూ వాళ్ళ అత్తగారికి సేవలు చేస్తూ ఆయన ప్రభువు చెప్పిన విధానాన్ని అనుసరించారని చెప్పారు. అది చాలా గ్రేట్ అనిపించింది ప్రభు. ఎస్ ఎస్. అందుకే మీరు మాయాపూర్కి వెళ్తే అక్కడ మాయాపూర్ మహాప్రభు, నవదీప్ దామేశ్వర్ మహాప్రభు ఒక విగ్రహం ఉంది. అది స్వయంగా చైతన్య మహాప్రభు విష్ణుప్రియకి ఆరాధించడం కోసం ఇచ్చిన విగ్రహం. అది స్వయంగా ఆయన చెక్కుతాడు ఆ విగ్రహాన్ని. ఆ విష్ణుప్రియ తన ఉన్న జీవితాంతకాలం ఆవిడ సేవ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సేవకుడు ఈశాన్ అని, ఆయన దాన్ని మళ్ళీ ఫర్దర్ ఇప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంటుంది. దామేశ్వర్ మహాప్రభు అని నవద్వీప్ లో ఉంటుంది విగ్రహం. అద్భుత రూపం. ఈయన ఎవరు ప్రభుజీ? ధామేశ్వర మహాప్రభు అంటే కృష్ణ భగవానుడేనా? దామేశ్వర మహాప్రభు కృష్ణుడే. అది చైతన్య మహాప్రభు రూపం. చైతన్య మహాప్రభు రూపం దామేశ్వర మహాప్రభు. ఓకే ప్రభుజీ, విగ్రహం పేరు. తప్పకుండా మీ ఆశీర్వాదాలతో వెళ్ళినప్పుడు చూస్తాం ప్రభుజీ. ఎస్. ఇంకెవరైనా డివోటీస్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీ క్వశ్చన్స్, డౌట్స్? హరే కృష్ణ. ఎస్, రమణ్ రావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇదే శ్లోకంలో ఈ చైతన్య మహాప్రభుని షడ్భుజ రూపంలో సేవిస్తారని కూడా చెప్పారు ప్రభుజీ, పూజిస్తారని చెప్పి. కరెక్ట్ కదా? ఎస్, వెరీ నైస్. ఇందులో రామచంద్రుడు, షడ్భుజలో రామచంద్రుడు ఉంటాడు, కృష్ణుడు ఉంటాడు, చైతన్య మహాప్రభు ఉంటాడు. ఈ శ్లోకం ఎప్పుడైనా షడ్భుజ గౌరాంగ ప్రభుని మీరు దర్శనం చేసుకుంటే అప్పుడు ఈ శ్లోకం మీరు చదవచ్చు. ఇది మీరు కంఠస్థం చేయండి. వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఇదిను ముందు చదివిన శ్లోకం. కృష్ణవర్ణం తుషాకృష్ణం సంగోపాంగస్త పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయర్జంతి సుమేధశ త్యక్త్వా సుదేశిత సురేప్షిత రాజ్యలక్ష్మి ధర్మిష్ట ఆర్యవచసాం యదగదారణ్యం. ఈ 2 శ్లోకాలు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా అడుగుతారు, అరే మహాప్రభు భగవంతుడు ఎలాగాని, ఇమీడియట్లీ ఈ వర్సెస్ చూపించండి. ఇక్కడ రాస్తుంది. ఒక శాస్త్రాల్లో చెప్తే ప్రామాణికం అది కదా, ఆ విధంగా మనం పరిగణించవచ్చు. ఎస్, ఎనీ అదర్ పాయింట్స్ ఎవరైనా చెప్పాలి? మాట్లాడితే మీకు పాయింట్స్ గుర్తుకుంటాయి, లేకపోతే ఒక చెవి నుంచి వింటాం, ఒక చెవి నుంచి వదిలేస్తాం అనమాట. అందుకే అది ఇస్కాన్ అంటారు. ఇస్కాన్ అంటే ఒక కాన్ అంటే చెవి, ఒక చెవి నుంచి విని ఇంకో చెవి నుంచి వదిలేస్తూ ఉంటారు భక్తులు. విన్నది మనం స్మరించి మనం బయటకు చెప్తే అప్పుడు మనకు గుర్తుకుంటాయి పాయింట్స్. రిపీట్ అయినా ప్రాబ్లం లేదు. మిగతా డివోటీస్ ఎవరైనా? ఎస్ ప్రభుజీ. హరికృష్ణ. ఎస్, ఇక్కడ గీతా వనపర్తి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
నేను ఎస్ మొత్తం క్లాస్ వినలేకపోయాను కానీ విన్న కొంచెం క్లాస్లో కొంచెం వినలేకపోయాను సార్ ప్రభుజీ. కొంచెం క్లాస్లో నాకు ఇది డౌట్ ఉండే, అంటే చైతన్య మహాప్రభు ఎందుకు కొంతమంది భక్తులనే సెలెక్ట్ చేసుకుని అది చేశారని ఈరోజు మీరు చెప్పారు కదా. ఈ గ్రూప్ని ఎగ్జాంపుల్ చేసి అనితా మాతాజీ లాంటి వాళ్ళ డివోటీస్ ఉన్న గ్రూప్స్ని నేను అది క్లాస్ రూపంలో ఇట్లా వచ్చారు కదా, దాన్ని ఎగ్జాంపుల్ చెప్పినందుకు ఈరోజు నాకు మంచిగా అర్థమైంది ప్రభుజీ. అంటే ఎందుకు వాళ్ళనే తీసుకెళ్లారు లోపల సంకీర్తనంకి అని ఈరోజు అర్థమైంది ప్రభుజీ. ఎందుకంటే మహాప్రభు తన భగవంతుడనే ఆ తత్వాన్ని అందరికీ చూపించలేదు. అది ఓన్లీ తన మహాప్రకాశ్ లీలలో అవుతుంది, మహాప్రభు లీలలో వస్తుంది అనమాట. తన శివా సంఘంలో ఒక వెరీ క్లోజ్డ్ అసోసియేట్స్ మధ్యనే ఆయన తన సాక్షాత్ కృష్ణుడి కింద చూపించాడు. ఓకే ప్రభు, అదే ఎగ్జాంపుల్ నుంచి నాకు మంచిగా అర్థమైంది. ఈ గ్రూప్ ని చెప్పారు కదా, ధన్యవాదాలు. హరే కృష్ణ. వెరీ నైస్ పాయింట్. అందుకే ఆయన చన్న అవతారం అంటారు అనమాట. అందుకే చాలా శాస్త్రాల్లో భగవంతుడు త్రియుగి అని అంటారు. త్రియుగి అంటే సత్య త్రేత ద్వాపర యుగాల్లోనే ఆయన భగవంతుడు వస్తాడు, అవతరిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? కలియుగంలో భగవంతుడి కింద రాడాయన, భక్తుడి రూపంలో వస్తాడు అనమాట ఆయన. దాని అర్థం అది. ఎస్, ఇంకెవరైనా రమణ్ రావు మీద చెప్తున్నారా? అవును ప్రభుజీ, మన అంటే ఇస్కాన్ విజయవాడ నుంచి మన మాయాపూర్ జగన్నాథ్పూర్ యాత్ర ఉంది కదా ప్రభుజీ, అది గుర్తు చేద్దామని జస్ట్ చెప్పి. ఓ గుడ్. మనకి భక్తులకి మనకి ఈ 3 ప్లేస్లు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏదండి? పూరి జగన్నాథుడు నివసిస్తుంది, మాయాపూర్ మహాప్రభు నివాసం, అది బృందావనం కృష్ణుడి నివాసం. ఇప్పుడు మనకి ఇంకోటి శ్రీరామచంద్రుడున్న శ్రీరామచంద్రుడు ఒక చోట ఉండలేదు, మొత్తం భారతదేశం అంతా చుట్టాడు ఆయన. ఎప్పుడైతే భగవంతుడు చైతన్య మహాప్రభు సన్యాసి గ్రహణం చేశాడో, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వనవాసం తీసుకున్నాడో, మనందరికి యాత్ర చేసే అవకాశాలు ఇచ్చారు కదా. వాళ్ళు ఇప్పుడు ఒకవేళ శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళి ఉండకపోతే మనం హంపి ఇలాంటి ప్లేస్కి ఎలా వెళ్తాం? ఇలాంటి ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. వాళ్ళు పదయాత్ర చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ పుణ్యస్థలాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా సన్యాసి గ్రహణం చేసి మొత్తం దక్షిణ యాత్ర పర్యటన చేశాడు. అందులో కూడా ఎన్నో తీర్థస్థలాలు మనకు చూడడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇక్కడ మనం కంక్లూడ్ చేద్దాం. మీరందరూ తప్పకుండా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ గౌర పూర్ణిమ ఉత్సవానికి తప్పకుండా రండి ఇక్కడికి, రాధా శ్యామ సుందర మందిర్లో. వచ్చే శుక్రవారం పొద్దునుంచి గౌర కథ ఉంటుంది. చక్రధారి ప్రభు, తర్వాత మెల్బోర్న్ నుంచి వచ్చిన ప్రభుజీ, సేవ్య భగవాన్ ప్రభు, గౌర కథ, తర్వాత సంకీర్తనతో పాటు కృష్ణానది స్నానం, సాయంత్రం భగవంతుడి అభిషేకం, ఫెస్టివల్ లెక్చరు, కథ, కీర్తన, ప్రసాదము. తప్పకుండా మీరందరూ అందులో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి